హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరియు కేసీఆర్ చరిత్ర ఇక గతమేనని సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కల్వకుంట్ల కుటుంబాన్ని ఇక అధికారంలోకి రానివ్వనైతే శపథం చేశారు. మరి ఇలాంటి శపథం చేయడానికి కారణం ఏంటి, అసలు దానికి సంబంధించిన అంశాలేంటి ఒకసారి వీడియోలో చూద్దాం. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన సర్పంచుల సన్మాన సమావేశ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడుతూ మళ్ళీ కేసీఆర్ ని అధికారంలోకి రానివ్వనని ఆయన సవాల్ అయితే విసిరారు. 2029 ఎన్నికల్లో కూడా తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అయితే మాట్లాడారు. కాలకుట విషం దాచుకున్నటువంటి కల్వ కుటుంబాన్ని ఎప్పటికీ నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం అధికారంలోకి రానివ్వనని, ఇదే నా శపథం, ఇదే నా సవాల్ అనేది హెచ్చరించారు. 2 ఏళ్ల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని మంచి మాటలు సూచనలు ఇస్తారనుకుంటే సోయలేని మాటలు మాట్లాడుతున్నారని, అభివృద్ధి జరగకుండా కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో చూసినట్లయితే బీఆర్ఎస్ చరిత్ర ఒక గతమేనని, 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ 80 పైగా సీట్లను సాధిస్తుందని, ఒకవేళ డివిజన్లు డివైడ్ అయితే అందులో 150కి 100కు పైగా సీట్లు కాంగ్రెస్ సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాసి పెట్టుకోండి, కేసీఆర్ మరియు కేటీఆర్ మళ్ళీ రెండోసారి కూడా తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ ని తీసుకొస్తాను, ఇదే నా సవాల్ అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, తన పైన 181 పైగా కేసులు పెట్టి తనను చెర్లపల్లి చెంచల్గూడ జైళ్లకు పరిమితం చేసి నా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది పెట్టిరని అయితే రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒకవేళ నేను కక్ష సాధించాలి అనుకుంటే వాటిని మనసులో పెట్టుకొని చర్యలు తీసుకున్నట్లయితే రాష్ట్రం నష్టపోతుంది అన్న ఉద్దేశంతోనే ఎవరి పాపాన వారే పోతారని వదిలేశాను. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే కేసీఆర్ కింద పడి తన నడుమిరిగి హాస్పిటల్ పాలయ్యాడు. అప్పుడే అనుకున్నా కేసీఆర్ చేసిన పాపానికి దేవుడు అతన్ని శిక్షించిండని అయితే నిర్ణయం తీసుకున్నాను. కేసీఆర్ పైన కేసులు పెట్టి కేసీఆర్ ని చెర్లపల్లి చెంచల్గూడ జైళ్లకు పంపించకంటే తనకు తానే ఫామ్ హౌస్ నే బందీఖానగా మార్చుకొని ఫామ్ హౌస్ చుట్టూ నా పోలీసులనే పెట్టుకొని అతనే బందీ అయ్యాడు అని అయితే మాట్లాడారు. ఈ క్రమంలోనే కేసీఆర్ పైన కేసులు పెట్టి కేసీఆర్ ని అరెస్ట్ చేసి చెర్లపల్లి లేదా చెంచల్గూడ జైలుకు పంపించిన అక్కడ ప్రభుత్వానికే అతనికి పెట్టే తిండి ఖర్చు లేకపోతే ఇంకా ఇతరతర ఖర్చులు ప్రభుత్వానికే భారం పడుతుంది. ఇవన్నీ వద్దని అతనే ఫామ్ హౌస్ ని ఒక బందీఖానగా చేసుకొని ఫామ్ హౌస్ గడప దాటితే బయటకు వస్తలేరు. 2 ఏళ్ల తర్వాత గడప దాటి బయటకు వచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో సలహాలు సూచనలు ఇస్తారు అనుకుంటే బయటకు వచ్చి నా తోలు తీస్తా వంతారా బొంతారా అనైతే మాట్లాడారు. గుర్తుపెట్టుకో కేసీఆర్, నా సర్పంచులే నీ చింత మడకలో నిన్ను సీరి చింత గడతారు, నువ్వు కొడంగల్ వస్తావా లేకపోతే నా సర్పంచులే చింత మడక వస్తారని అయితే హెచ్చరించారు. కేంద్ర మంత్రిగా మరియు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉంటూ తెలంగాణను సాధించుకున్న వ్యక్తిగా చెప్పుకునే నీవు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చునా అని నిలదీశారు. మేము ఒకవేళ మాట్లాడాలనుకుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చు, కానీ మాకు మర్యాద గౌరవం తెలుసు కాబట్టి మేము మాట్లాడకుండా ఉంటున్నాం. ఒకవేళ మేము గనుక నోరు దేశి మాట్లాడినట్లయితే నువ్వు మల్లన్న సాగర్ లో బండ కట్టుకొని దునికి చేస్తావనైతే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ని 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని ధ్వజమెత్తారు. పాలమూరు ప్రాజెక్టుని ఎండగట్టారని, ప్రాజెక్టులను ఏవిటిని కూడా పూర్తి చేయలేదని, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పగా తీర్చిదిద్ది కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయిన మీకే ఇంతుంటే, నేను నల్లమల్ల ప్రాంతం నుంచి ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థాయి నుండి ఒక ముఖ్యమంత్రి అయ్యానని, అలాంటప్పుడు నాకెంతుంటుందో అర్థం చేసుకోరని అయితే మాట్లాడారు. ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎట్లాంటి సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు అయితే మొదలవుతాయి. మీరు ఏ అంశాలపై చర్చించాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చర్చించండి. కావాలనుకుంటే మీరు అనుకున్నన్ని రోజులు నేను అసెంబ్లీని నిర్వహిస్తానైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి రానున్న 29వ తేదీ నాడైతే అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమవుతాయంట. మరి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? మరి హాజరయ్యి తెలంగాణ అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నారు, మరి ప్రతిపక్ష హోదాలో ఉండి మరి ఏ విధంగా ప్రభుత్వం పైన డిమాండ్ చేయనున్నారో వేచి చూడాలి.